శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ప్రియా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథంలో ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి, తద్వారా మనం కూడా ఆనంద జీవితాన్ని ఏ విధంగా జీవించవచ్చో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కీర్తనలు 40వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 40వ కీర్తన ప్రాముఖ్యంగా 4వ వచనాన్ని చదువుతున్నాను. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. మరలా చదువుతున్నాను. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ 40వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. ఇది దావీదు కీర్తన అని వ్రాయబడింది. దావీదు తన అనుభవంలో నుండి, రకరకాల పరిస్థితుల్లో నుండి దేవుణ్ణి రుచిచూచి, యెహోవాను రుచిచూచి తెలుసుకొనుడి అన్నాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని 34వ కీర్తనలో మనము ధ్యానం చేశాం. దావీదు యొక్క రకరకాల అనుభవాలలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క విడుదలను, తనకు దేవుడు ఏమని అర్థమయ్యాడో, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఏ విధంగా తనకు తోడుగా ఉండి నడిపించాడో అవన్నీ కూడా ఆ పరిస్థితులను అనుభవించి ఈ కీర్తనలో వాటిని వ్యక్తపరిచాడు. ఇవి మనకు కూడా, మన వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఇవి ఎంతగానో మేలుకరంగా ఉంటవి, ప్రోత్సాహకరంగా ఉంటవి. ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే 40వ కీర్తన 4వ వచనంలో గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ విషయం ఏమిటంటే, త్రోవ విడిచారు, అబద్ధముల తట్టు తిరిగేవారున్నారు అంటే తాత్కాలిక లాభం కొరకు, లేకపోతే వారు పేరు ప్రఖ్యాతుల కొరకు యథార్థ మార్గము నుండి, దేవుని యొక్క మార్గము నుండి, విశ్వాసాన్ని నుండి తప్పి నమ్మదగని వారుగా త్రోవ విడిచేవారు, అబద్ధముల తట్టు తిరిగేవారు, కొంచెము అభివృద్ధి చెందే కొలది, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి, రకరకాల వాటిని బట్టి గర్వంగా ప్రవర్తించేవారు, వారిని లక్ష్య పెట్టకుండా, ఆ మార్గములో రాజీ పడకుండా, వారి వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయకుండా దేవుని యందు నమ్మకం ఉంచువారు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అన్నాడు. ఈ కీర్తనలో 1వ చరణం నుండి 10వ చరణం వరకు, 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఎందుకు యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడో దావీదు తన అనుభవం ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఎందుకు యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు? అనేక మంది గర్విష్ఠులై త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి లాభాపేక్ష కొరకు, తాత్కాలిక సుఖం కొరకు, సౌఖ్యం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు అట్లా పోకుండా, వారిని లక్ష్య పెట్టకుండా యెహోవాను మాత్రమే నమ్ముకోవటం ఎందుకు అది ధన్యత అని 1వ వచనం నుండి 10వ వచనం వరకు తన అనుభవాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. క్లుప్తంగా మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. అందులో ఒకటి ఏమన్నాడు అంటే, 1వ చరణంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అన్నాడు. దేవుడు ఎందుకు యెహోవా నమ్ముకునివాడు ధన్యుడు అంటే, ఆయన మొర ఆలకించేటువంటి వాడు. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గాడు, నా మొర
ఆలకించాడు. ఇక్కడ సహనముతో కనిపెట్టుట అంటే కొన్నిసార్లు అందులో మనకు ఆయన ఓర్పు కనపడతా ఉంది. సహనము, ఓర్పు అంటే వెయిటింగ్ అంటారు కదా! సహనం అంటే అంత సులభం కాదండి. అందులో కొనసాగటం అంటే సహనంతోనే ముందుకు సాగటం అనేది అంత సులభం కాదు. అందులో మనకు ఒక ఓర్పు కనబడతా ఉంటుంది. విధేయత కనబడుతూ ఉంటుంది. దేవుని మీద నమ్మకం కనబడుతుంది. వాడు సహనము, ఒక వ్యక్తి సహనంతో ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు అంటే అందులో తనకి పర్సివెరెన్స్ అని చెప్పి అంటాం. ఆలస్యం అవుతున్నా, వెంటనే జవాబు లేకపోతున్నా, అర్థం కాకపోయినప్పటికీ కూడా అందులోనే కొనసాగటం, ఓర్పుతో ఉండటం, వెయిట్ చేయటం. కాబట్టి అందులో మనకి ఓర్పు కనపడుతుంది, లోబడుట కనపడుతుంది, విధేయత కనపడుతుంది సహనంలో. మూడవది, దేవుడు తప్పనిసరిగా నాకు జవాబిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము, నమ్మకము ఈ కనిపెట్టుటలో మనకు కనపడుతుంది. అట్లా నేను సహనంతో కనిపెట్టాను. అయితే దేవుడు నా మొర ఆలకించాడు. నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటిదంటే, ఎందుకు యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఈ గర్విష్ఠులు, త్రోవ విడిచేవారు, అబద్ధములాడేవారు, వారికి వెంటనే జవాబు కావాలి, వారికి వెంటనే పరిష్కారం కావాలి, వారికి వెంటనే వారు అనుకున్నది జరగాలి. దానికోసము త్రోవ విడుస్తారు, పక్కకు తిరిగి వెళతారు. కానీ దావీదు అట్లా చేయకుండా దేవుని దగ్గర ఓర్పుతో, విధేయతతో, విశ్వాసంతో కనిపెట్టుకొని ఉన్నాడు. కనిపెట్టడం అంటే ఏంటిది? నా మొర ఆలకించను అంటే ఈ కనిపెట్టడము అంటే ప్రార్థన చేయటం, దేవునికి మొర పెట్టడం చేశాడు. ఎవరైతే సహనంతో కనిపెడతారో దేవుడు వారిని స్తోత్రానికి నడిపిస్తాడు. ఇక్కడ మనకు 3వ వచనంలో తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము అన్నాడు. అంటే సహనముతో కనిపెట్టేవారు దేవుణ్ణి స్తుతించేవారుగా, స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును పాడేవారుగా దేవుడు వారి అనుభవాన్ని మారుస్తాడు. సహనాన్ని స్తోత్రముగా దేవుడు మారుస్తాడు. సహనములో నుండి స్తుతికి దేవుడు వారి అనుభవాలను మారుస్తాడు అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఒకటి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే వారి సహనాన్ని, వారి ఓర్పును దేవుడు చూచి జవాబిచ్చి సంతోషాన్ని, స్తోత్రాన్ని వారి నోట ఉంచుతాడు. తద్వారా దానిని బట్టి వారు ధన్యులు అనే మాట ఉంది. అది ఒకటి. రెండవది ఏమన్నాడు అంటే, తన అనుభవాన్ని ఇక్కడ 2వ వచనం చెప్తున్నాడు. నాశనకరమైన గుంట నుండియు, జిగటగల దొంగ ఊబి నుండియు ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. దేవునికి స్తోత్రం. చక్కని మాటలండి ఇవి. మనము రత్నాల్లాంటి అంత ముత్యాల్లాంటి మాటలు ఇక్కడ మనకు కనపడతాయి. ఇక్కడ మనకు ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు నిలిపాడు, నా అడుగులు స్థిరపరచాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన పైకెత్తేటువంటి దేవుడు. మొర ఆలకించటం మాత్రమే కాదు, ఆయన నిన్ను పైకెత్తుతాడు, నీ పాదములు బండ మీద నిలుపుతాడు, నీ అడుగులు స్థిరపరుస్తాడు. తద్వారా ఆయన నమ్ముకుంటే ఈ ధన్యత నీ సొంతము అవుతుంది. ఇక్కడ తన అనుభవాన్ని జ్ఞాపం చేస్తూ 2 పదాలు ఉపయోగించాడు. నాశనకరమైన గుంట అన్నాడు, జిగటగల దొంగ ఊబి అన్నాడు. సాధారణంగా ఈ జిగటగల దొంగ ఊబి అంటే అదేదో తెలియకుండా చూడటానికి మామూలుగానే, ఊబి ఎట్లా ఉంటుంది అంటే చూడటానికి మామూలుగానే ఉన్నట్టుంటుంది. మనిషి నడిచి వెళుతూ అది సాధారణ బురద లాంటిదే, జిగట లాంటిదే అనుకొని కాలు వేసి ఏం చేస్తాడంటే జారి ఆ ఊబిలో పడతాడు. అందువల్ల దాన్ని దొంగ ఊబి అంటారు. అది జిగటగా ఉంటుంది, బురద అవుతుంది, మలినం అవుతుంది. ఆ ఊబిలో పడిన వ్యక్తి మౌనముగా ఉండలేడు. అది పైకి రావటానికి తను అవిశ్రాంతంగా, అంటే రెస్ట్లెస్గా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
కానీ ప్రయత్నం చేస్తున్న కొలది పైకి రాడు గాని కిందకి వెళతాడు. అది కిందకి తీసుకెళ్తా ఉంటుంది. అలానే నాశనకరమైన గుంట అన్నాడు. ఈ నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అనేవి మానవుని యొక్క స్థితిని తెలియజేస్తుంటుంది. అదే సమయంలో శ్రమల్లో, కష్టాల్లో ఎటువంటి అనుభవం గుండా, ఎటువంటి భావాలు, భావోద్రేకాలు గుండా వెళతాడు అనేది కూడా తెలియజేస్తుంటుంది. మానవుని స్థితి అంటే ఈ నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అనేది మానవుని యొక్క పాప స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. అంటే పాపం ఏం చేస్తుంది అంటే దొంగ ఊబిలాగా బాగానే ఉన్నట్టుగా ఏమీ లేనట్టుగానే ఒక్కసారి ఆ స్థితిలోకి వెళ్ళిపోతే ఇక చేసే ప్రయత్నాల నుంచి తన సొంతంగా బయటకు రాలేడు. కాబట్టి పాపము మనిషిని ఆ విధంగా తన ఊబిలో, గుంటలో ఉన్నట్టుగా ఉంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా తన సొంతంగా బయటికి రాలేడు. ఇది మానవుని యొక్క పాప స్థితిని తెలియజేస్తుంటుంది. రెండవది, ఎవరైతే అరణ్య అనుభవాల గుండా, లోయ అనుభవాల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతూ ఉంటారో వారు కూడా ఇటువంటి ఫీలింగ్స్, నేను ఇంకా బయటికి రాలేనేమో, నా స్థితి ఇంతేనేమో, ఒక నిరీక్షణ లేకుండా, ఒక హెల్ప్లెస్, నిస్సహాయ స్థితి, నిరీక్షణ లేని స్థితి, ఒక నిస్పృహ, ఒక నిరాధారము, ఇంకా ఇంకా అట్లా ప్రయత్నం చేస్తున్న కొలది ఇంకా కిందకి వెళ్ళిపోతున్నట్టుగా, ఇంకా బయటికి రాలేటువంటి స్థితి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి అనుభవాల్లో నుంచి కూడా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి నేను మొరపెట్టగా అన్నాడు. ప్రియులారా, ఆ మానవుని యొక్క ఆ పాప స్థితి నుంచి ఇంక ఎవరూ కూడా బయటకు తీసుకురాలేరు. తన సొంతంగా రాలేడు, అట్లని సమాధాన స్థితి అనుభవించలేడు, దాని నుంచి బయటికి రాలేడు. ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలమవుతూ ఉంటవి, కిందకి వెళుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఏమన్నాడు అంటే, నేను దేవునికి మొరపెట్టాను, ఆయన యందు నమ్మిక ఉంచాను. ఏం చేశాడు ఆయన? ఆయన నన్ను పైకెత్తాడు. నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం ఏమిటంటే, పాపం అనేటువంటి ఊబిలో, నాశనానికి నడిపించేటువంటి పాప స్థితిలో అది నిన్ను పట్టుకొని, ఇంకో మాట అన్నాడు 12వ వచనములో, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి అన్నాడు. మానవుని యొక్క పాప స్థితి బహుభయంకరం అండి. పాపం పట్టుకుంటుంది, పాపం వాకిట పొంచి ఉంటుంది. పాపం ఏం చేస్తుందంటే రోజు రోజుకి మనిషిని దిగజారుస్తుంది, లోపలికి తీసుకెళ్ళిపోతుంది, సొంతంగా బయటికి రాలేని స్థితికి వెళుతుంది. అయితే దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచుతారో, దేవా నేను పాపినయ్యా, నేను బయటికి రాలేనయ్యా, ఇదిగో ప్రభువా అని చెప్పని ఆయన వైపు చూస్తారో, ఇక్కడ ఏముంది అంటే, ఆయన నన్ను పైకెత్తాను. ఎంత ఘోర స్థితి అయినప్పటికి కూడా పాపము నుండి విడిపిస్తాడు, శాపము నుండి విడిపిస్తాడు. ఆ ఊబి నుండి, గుంట నుండి నీ చెయ్యి పట్టుకొని, పైకెత్తెను అంటే నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను పైకి తీసుకుని వస్తాడు, విడుదలిస్తాడు, విమోచనిస్తాడు. దాని నుంచి, ఆ భయంకరమైనటువంటి గుంటలో నుంచి బయటకు తీసుకువస్తాడు. నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను కడుగుతాడు, నీ కల్మషాన్ని తీసివేస్తాడు, అపరాధ భావనను తీసివేస్తాడు, అంతరంగంలో శుద్ధి నీకు దయచేస్తాడు, సమాధాన సంతోషాలను ఇస్తాడు. ఆ యొక్క భయము నుండి, ఆందోళన నుండి, నిస్సహాయత నుండి, నిరుత్సాహం నుండి, దిగులు నుండి, దాని నుంచి బయటకు దేవుడు తీసుకుని వస్తాడు. పైకి లేపటం మాత్రమే కాదు, పాదములు బండ మీద నిలుపుతాడు, నీ అడుగులు స్థిరపరుస్తాడు. అంటే అర్థం ఏంటంటే, మరలా ఆ ఊబిలో పడకుండా, మరలా జారిపోకుండా ఆయన ఏం చేస్తాడు? నిన్ను బండ మీద నిలుపుతాడు, నీ అడుగులు ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి రెండవది ప్రాముఖ్యమైనది ఏమిటంటే, పడిపోయిన వారిని, ఊబిలో ఉన్న వారిని పైకెత్తి నిలిపి స్థిరపరుస్తాడు. కాబట్టి
యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రియులరా, ఒక్కొక్కసారి ఒంటరిగా పోరాటంలో పడిపోయినట్టుగా అటువంటి పరిస్థితుల్లో ఉంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉందురు అన్నాడు. కాబట్టి దేవుడు వారిని నిలుపుతాడు, పైకెత్తుతాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎందుకంటే ఆయన పైకెత్తేటువంటి దేవుడు, నిలిపేటువంటి దేవుడు, స్థిరపరచేటువంటి దేవుడు. 2 విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఒకటి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎందుకంటే ఆయన మొర ఆలకిస్తాడు. రెండవది, ఆయన పైకెత్తుతాడు. మూడవది ఏమన్నాడు అంటే 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. దేవునికి స్తోత్రం. చక్కని మాటలన్నీ. దేవునికి ఉన్న తలంపులు బహువిస్తారములు. నీ పట్ల, నా పట్ల ఆయన ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ఆశ్చర్యక్రియలు అంటే ఏ మానవుడు చేయలేనటువంటి క్రియలు. మనిషి చేస్తే అందులో ఆశ్చర్యం ఏముంది? మనకు అసాధ్యమైన, అందువల్ల ఇక్కడ నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. సాటి లేని, అసాధ్యము అనుకున్నవి కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఆశ్చర్యక్రియలు చేసేటువంటి దేవుడు అంత మాత్రమే కాదు, నీ పట్ల, నా పట్ల ఆయనకు బహువిస్తారమైన తలంపులు ఉన్నాయండి. మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. దేవునికి నీ పట్ల, నా పట్ల అనేకమైన ఆలోచనలు, అనేకమైన ప్రణాళికలు ఆయనకు ఉన్నవి. అంటే చెప్పనివ్వండి, మనము మన గురించి ఆలోచించిన దానికంటే ఆయన మన గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు. ఈ లోకంలో మనకు స్నేహితులు అనబడిన వారు, లేకపోతే ప్రేమించేటువంటి వారు, ధనికులు, రకరకాల వారు మన గురించి ఆలోచన చేయకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, మనల్ని పక్కకు పెట్టొచ్చు, లేకపోతే అణిచివేయొచ్చు, రకరకాలుగా ఉండొచ్చేమో. కానీ ఏ దేవుడైతే నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక తలంపులు ఉన్నవి. కాబట్టి తన చిత్తానుసారంగా సమకూడి సమస్తాన్ని జరిగిస్తాడు. ఆశ్చర్యక్రియలు ఆయన చేస్తాడు అనేటువంటి మాట ఉందండి. యెహోవాను నమ్మికించువారు, యెహోవా యందు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కారణం ఏంటి అంటే ఆయనకు నీ పట్ల, వారి పట్ల ఒక ప్రణాళిక, ఒక తలంపులు, ఉద్దేశాలు ఉన్నవి. కాబట్టి ఆశ్చర్యక్రియలు ఆయన చేస్తాడు. కాబట్టి 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. సహనంతో కనిపెట్టుకుంటే స్తోత్రానికి మార్చి ప్రార్థన ఆలకించేటువంటి వాడు కాబట్టి ఆయన నమ్ముకుని వాడు ధన్యుడు. భయంకరమైనటువంటి ఊబి, గుంటలాంటి పరిస్థితుల నుంచి లేవనెత్తి నిలిపి స్థిరపరిచేవాడు కాబట్టి ఆయన నమ్ముకుని వాడు ధన్యుడు. మూడవది, ఆయనకి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు ఉండి ఆ ప్రకారంగా ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు. ఆయన సాటి లేనివాడు కాబట్టి ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు అనే మాట. అయితే ఒకే ఒక్క మాట ఏమిటంటే, మరి మన యొక్క ప్రతిస్పందన గురించి చెప్తాడు. ఇక్కడ దావీదు ఇటువంటి దేవునికి తానేం చేస్తున్నాడో చెప్తున్నాడు. 6వ వచనం నుండి దాదాపు 9వ వచనం వరకు, 6 నుంచి 8 వరకు, నీవు బలులనైనను నైవేద్యములైనను కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు నా తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చొట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇవి దావీదు యొక్క ప్రతిస్పందన. ఈ విధంగా ఆలకించేవాడు, నిలిపేవాడు నా పట్ల ఉద్దేశంగా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడను, దిగులు పడనని చెప్పి తన సమర్పణ తెలియజేస్తూ ఉన్నాడు. నాకు చెవులు నిర్మించి ఉన్నావు, లేకపోతే శరీరాన్ని ఇచ్చి ఉన్నావు, ఇది లేకపోతే చెవుల్లో నాకు ఇట్లా రంధ్రం ఇచ్చి పెట్టి ఉన్నావు అంటే ఉద్దేశం ఏంటంటే, ఇంకా నేను నీకు సమర్పించుకుంటాను, నీ ధర్మశాస్త్రం నందు ఆనందిస్తాను, నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను అని తన్ను తాను సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు, దేవునికి అర్పించుకుంటూ ఉన్నాడు.
కాబట్టి బలులు, అర్పణలు కాదు, నేను చేసేటువంటి నన్ను నేనే, నా జీవితాన్నే, నా శరీర ప్రాణాత్మ దేహాలనే నీకు అప్పగించుకుంటున్నాను. నీ చిత్తాన్ని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ వాక్య ప్రకారంగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను అని దావీదు యొక్క సమర్పణ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇదే వాక్య భాగము, ఇది ప్రవచన రూపకంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-9లో ఇది సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరింది. కాబట్టి ఆయన ఈ లోకానికి శరీరముతో రావటము, ఏ వాక్యాలు, ఏ ప్రవచనలు, ఏ ధర్మశాస్త్రం అయితే ఆయన గురించి వ్రాయబడిందో ఆ ధర్మశాస్త్రం దాని ప్రకారము ఆయన రావటము, తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తన శిలువలో తన ప్రాణాన్ని అర్పించటము, ఆయన బలిగాను అర్పణగాను ఒకేసారి లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువలో తన్ను తాను ఏ విధంగా అప్పగించుకున్నాడో, ఆ ధర్మశాస్త్ర నీతి విధిని ఏ విధంగా నెరవేర్చాడో, ఇవి ప్రవచన రూపకంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడింది. కాబట్టి ఆ విధంగా దావీదు తను సమర్పించుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరికరంగా తను సమర్పించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేది. ఇంకేమంటాడు? అయ్యా, నీ నీతిని నా హృదయంలో ఉంచుకున్నాను, నీ సత్యాన్ని, నీ రక్షణ, నీ కృప, అలానే నీ వాత్సల్యము అని నన్ను కాపాడుతవి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అనే మాట. ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని ముగించేటప్పుడు శ్రేష్టమైనటువంటి దావీదు యొక్క అనుభవంలో నుండి, నీవు అబద్ధాల వైపు త్రోవ విడిచి గర్విష్ఠుల వైపు తాత్కాలికమైనటువంటి సుఖము, ఆనందము, పేరు ప్రఖ్యాతుల కోసము అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, యెహోవాను నమ్ముకుంటాను అని నీవు కానీ నిర్ణయం తీసుకొని ఓర్పుతో, సహనముతో ఆయనను పైకెత్తుతాడు అనేటువంటి నమ్మిక ఉంచి, దేవుడి పట్ల నీకు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నటువంటి ఒక ధైర్యంతో ఆయనకు శరీర ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుంటూ ఆయన చిత్తాన్ని చేయడానికి కానీ సంతోషిస్తే నీవు ధన్యుడవు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చక్కని అనుభవం. యెహోవా యందు నమ్మిక ఉంచుతానన్నాడు. తనకు 3వ వచనములో, 8వ వచనములో ఆయన చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. నమ్మిక ఉంచటం మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో సంతోషించేవారు నిజంగా ధన్యులు అని ప్రభు పేరట మనం చేసే అటువంటి ధన్యత ఆయన నమ్మనివారు, నమ్మటానికి నమ్మినవారు ఆయనలో ఆశ్రయిస్తూ సంతోషంగా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక.